నుషికాకి ఇవాళ హెయిర్ కట్ చేపించా అండి. జుట్టు బాగా పెరిగిపోయింది ఈ మధ్య. సో, దానివల్ల చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది. అండ్ డైలీ మేనేజ్ చేయడానికి దానికి నాకిద్దరికీ కష్టమైపోతుంది. అంత బారు జుట్టు. సో, అందుకోసం ఈరోజు తన కోసం హెయిర్ కట్ ప్లాన్ చేశాననమాట. సో, నుషిక సెన్సరీ ఇష్యూస్ మీద మేము చాలా చాలా ఇయర్స్ నుంచి మేము ప్లాన్ చేస్తూ ఉన్నామండి. వర్క్ చేస్తూ ఉన్నాము. సో, ఓవర్‌కమింగ్ దట్ ఫియర్ అండ్ సెలూన్ వరకు వచ్చి చైర్‌లో కూర్చొని తను హెయిర్ కట్ చేయించుకోవడం. అంటే ఆ సలూన్‌లో చాలా చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ట్రిమ్మింగ్ సౌండ్స్ ఉంటాయి, బ్లోవర్ సౌండ్స్ ఉంటాయి, హెయిర్ పార్ట్స్ ఆఫ్ ద హెయిర్ అంటే ట్రిమ్స్ ఆఫ్ ద హెయిర్ తన మీద పడుతూ ఉంటది. అది చికాకుగా ఉంటది. సో, ఇవన్నీ చాలా చాలా కష్టం అనమాట. ఇవన్నీ చాలా చాలా డిస్ట్రాక్షన్స్ అండ్ ఎక్కువ సెన్సరీ ఓవర్‌లోడ్ క్రియేట్ చేసే ఇష్యూస్ అనమాట. బట్ టుడే షీ డిడ్ ఇట్. సో, లొకేషన్ గూడా ఎక్కడో కాదండి. మా అపార్ట్మెంట్ బేస్‌మెంట్‌లో ఉన్న సలూన్‌కి వెళ్ళామనమాట. సో, అదైతే నాకు ఈజీ. జస్ట్ ఇన్ కేస్ తనకి బిహేవియర్స్ వస్తే గనక నేను త్వరగా తనని ఇంటికి తీసుకొచ్చేయడానికి నాకు ఈజీగా ఉంటదనమాట. కూర్చుంది, బానే ఉంది. హెయిర్ కట్ చేయించుకుంటుంది. అంతా బానే ఉంది. బట్ ఇక్కడ ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ వచ్చిందండి. హెయిర్ కట్ అయిపోయాక షీ యాక్చువల్లీ ఆస్క్డ్ ఫర్ ఎ హెయిర్ వాష్ అనమాట. ఐ వాస్ సో సర్ప్రైజ్డ్ అండి. బట్ సేఫ్ సైడ్ మళ్ళీ కూర్చున్న తర్వాత హెయిర్ వాష్ మధ్యలో మళ్ళీ ఇంకేమన్నా బిహేవియర్స్ ట్రిగ్గర్ అవ్వచ్చేమో అని నేను భయపడి, సో, బేసిక్‌గా నేను హెయిర్ కట్ తర్వాత వాష్ అండ్ బ్లో డ్రై అయితే వద్దని చెప్పాననమాట. సమ్‌టైమ్స్ సేఫ్‌గా కోఆర్డినేట్ చేయడమే బెటర్ ఆప్షన్. బట్ తను అడగడమే ఒక పెద్ద స్టెప్ అండ్ అచీవ్‌మెంట్ మాకు. హానెస్ట్‌లీ ఈరోజు నుషికాకి ఎటువంటి బిహేవియర్ రాలేదు. ఎవ్రీథింగ్ వెంట్ ఎగ్జాక్ట్‌లీ యాస్ ప్లాన్డ్ అనమాట. జీరో మెల్ట్‌డౌన్స్, డైనమిక్ ట్రాన్సిషన్స్ సక్సెస్‌ఫుల్లీ క్రాస్ చేసాం. ఐయామ్ జస్ట్ సో హ్యాపీ అండ్ గ్రేట్‌ఫుల్ టునైట్. స్పెషల్ పేరెంటింగ్‌లో ఒక రోజు ఇలా ప్రశాంతంగా సక్సెస్‌ఫుల్‌గా ముగిస్తేనే చాలు. ఆ సాటిస్ఫాక్షనే వేరు. సో, నుషిక అచీవ్ చేసిన మైల్‌స్టోన్ మీకు నచ్చితే గనక కామెంట్ సెక్షన్‌లో మా కోసం ఒక హార్ట్ అయితే డ్రాప్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.